తెలుగులో ఏదైనా సినిమా హిట్ అయిందంటే చాలు వెంటనే దాని రీమేక్ గురించి తెగ రూమర్లు వచ్చేస్తున్నాయి. మొన్న ఆ మధ్యన సల్మాన్ ఖాన్ స్వయంగా పెళ్లి చూపుడు సినిమాను రీమేక్ చేస్తున్నాడు అని రావడమే పిచ్చి పీక్స్కి వెళ్ళిందని చెప్పాలండోయ్. అసలు సల్మాన్ ఆ సినిమాను రీమేక్ ఎలా చేస్తాడో ఎవరికి అర్థం కాలేదు. కట్ చేస్తే ఇప్పుడు ఇజం గురించి కూడా అలాంటి రూమర్లే వస్తున్నాయి. అసలు పడిపోతున్న సల్మాన్ కెరియర్ నిలబడిందే పోకిరి సినిమాను రీమేక్ చేసిన తర్వాత. అయితే అప్పట్లో వరుసగా సౌత్ సినిమాలు కొన్ని రీమేక్ చేశాడు, కానీ తరువాత మాత్రం మనోడు ఏక్తా టైగర్, బజరంగి భాయ్జాన్, సుల్తాన్ వంటి ఒరిజినల్ కంటెంట్తో దూసుకుపోతున్నాడు. రీమేక్లపై పెద్దగా ఇంట్రెస్ట్ చూపించట్లేదు. కాకపోతే ఇప్పుడు మాత్రం పూరి జగన్ తీసిన ఇజం సినిమాను సల్మాన్ రీమేక్ చేయాలని అనుకుంటున్నాడంటూ వార్తలు వస్తున్నాయి. అసలు నిజానికి టెంపర్ వంటి సినిమానే రీమేక్ చేయలేదు, ఇప్పుడు ఇజం చేస్తాడా? ఇజం అండ్ టెంపర్ రెండిటిలో ఏది బెస్ట్ అంటే మాత్రం ఖచ్చితంగా మనం టెంపర్ పేరే చెబుతాం. ఆ సినిమాలో అంత ఇంటెన్సిటీ ఉంది. మరి ఇజం సినిమాలో ఆ ఒక్క కోర్టు సీన్ తప్పిస్తే ఇతరాతగా పెద్దగా కిక్కే ఉండవు. అలాంటప్పుడు ఈ సినిమాను సల్మాన్ రీమేక్ చేస్తున్నాడనే ఊహే నవ్వులు తెప్పించేస్తుందండోయ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఫిలిమి స్టార్స్ బోలెడంత న్యూస్ బోల్డ్గా.